కొయ్యలగూడెం సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. జనవాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య అయినా అది త్వరితగతిన పరిష్కారం కావాలన్నది మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని, జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే స్పందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, కార్యదర్శి రవికుమార్, టైగర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం నాగకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు తోట రవి, టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి రామారావు, బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు పరిపూడి తూర్పుపేటలో ఒకసారి ప్రెసిడెంట్ గారు బయటకు వెళ్ళారు. ఓకే, తీర్మానం చేసి తీసుకోండి డెస్టినేషన్ చేసి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని గ్రామ స్థాయిలో తెలుసుకోవాలని, ఖచ్చితంగా ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని డెవలప్మెంట్ చేసే విధంగా, అనేక సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని పోలవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారానికి మంగళవారం అన్ని అధికారులు అన్ని పంచాయతీల నుంచి సమస్యలను స్వీకరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ గ్రామాల్లో ఉండేటువంటి అనేక సమస్యల్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. 15 రోజుల్లోపు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఇటు అధికారులు, ఇటు కూటమి నాయకులందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, వినియోగించుకొని మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని మేము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా సమపాలనలో తీసుకువెళ్తూ రానున్న స్థానిక ఎన్నికలకి ఎన్డీఏ కూటమి తరఫున విజయ కేతన ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి వాసు గారు, ఇలాగా 3 పార్టీల ఐక్యతతో సమస్యల పరిష్కారం కోసం మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ 3.5 ఏళ్లలో పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి, అనేకమైన సమస్యలను పరిష్కరించే దిశగా ఇటు అధికారులతో, ఇటు ప్రజలతో మమేకమై ఖచ్చితంగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ, అలాగే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అన్ని మండలాల్లో నెరవేర్చుకుంటూ ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈ 3.5 ఏళ్లలో మేము ఎంత అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు, ప్రజలు, అధికారులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.